నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనము ప్రపంచంలో ఎక్కడ చూసినా ఘర్షణ, దేశాల మధ్య విభేదాలు, తర్వాత యుద్ధాలు, భీకరమైనటువంటి యుద్ధాలు జరగడం ఇవన్నీ చూసాయి. భారతదేశంలో కూడా మరి ఇండియా పాకిస్తాన్ మధ్య అదే ఐ థింక్ అది స్టార్టింగ్ పాయింట్ ఏమో అనుకుంటాను నేను. ట్రంప్ గారు వచ్చి నేను ఆప్ చేయించాను అనడము, తర్వాత అయిన తర్వాత ఇప్పుడు మధ్యలో మళ్ళీ పాకిస్తాన్ మన రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒక 1 వీక్ బ్యాక్ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ మాట ఎటువంటివైనటువంటి ఘర్షణ ఎదిగితే మేము ఊరుకోము, మా శక్తిని చూపిస్తామని చెప్పేసి. అయితే ఒక సర్ప్రైజింగ్గా ఇంకొక వైపు నుంచి మనం చూసింది ఏంటంటే ఫార్మర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ మిస్టర్ మనోజ్ నిర్వాణి ఆయన, అట్లాగే ఈ ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హౌస్బోరే వీళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్తో మనము నెగోషియేషన్స్ చేస్తే 2 విధాలను మంచిది అని అన్నారు. అసలు ఇది ఎంతవరకు సబబు? దీనికి ప్రస్తుతం ఉండే ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారి ఆధ్వర్యంలో ఉండేదంటే దీనికి ఒక ముందుకు వెళ్తారా, లేకపోతే ఇది ఓన్లీ వీళ్ళ ఊహల కింద వీళ్ళు చెప్పుకున్నదా అనే దాని మీద చిన్న వివరణ కావాలి. ఒకటి, ఏ సమాజం అయితే చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోదో ఆ సమాజం అవే తప్పులు మళ్ళా చేస్తూ ఉంటుంది. ఐ థింక్ ఈ నర్వానే అభిప్రాయం కొద్దిగా దాన్ని ప్రతిబింబిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఆర్మీ చీఫ్ ఆయన ఫైటింగ్ ఈజ్ హిస్ జాబ్. డిప్లొమసీ, ఫారిన్ మినిస్ట్రీ, ఫారిన్ పాలసీ వాళ్ళు చూసుకోవాల్సినవి. ఈజ్ రిటైర్డ్, చెప్పటంలో ఏం తప్పులేదు. కానీ చరిత్రను ఎంతవరకు పరిగణలోకి తీసుకొని ఈ కామెంట్ చేశాడు అనేది ఒకటి ఆలోచించాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు అని అంటే ఏదో దాని వెనక ఒక స్ట్రాటజీ అయితే ఉంటుంది. అఫ్కోర్స్ నేను చూశాను, హస్బోలే దత్తాత్రేయ హస్బోలేది అట్లా లేదు. ఆయన అన్నది ఏంటంటే టెర్రరిజము వీళ్ళ దీని మీద చాలా ఫామ్గా ఉండాలి, లెట్స్ కీప్ ఏ డోర్ ఓపెన్ ఫర్ నెగోసియేషన్ అన్నాడు. దాంట్లో ఏమీ తప్పు లేదు. బట్ చరిత్రను ఎందుకు తీసుకోవాలి అని అంటున్నానంటే, మనకు అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు మనం చెయ్యి చాచటం అవసరం లేదు. వాడికి అప్పర్ హ్యాండ్ ఉంటే వాడి చెయ్యి మాత్రం మన పక్కకు చాచడు, అది తెలిసినటువంటి విషయం. ఫస్ట్ లెట్ us స్టార్ట్. 12వ శతాబ్ది ఏమైంది? వాడు మొహమ్మద్ ఘోరీ కేమ్ ఇన్వైడింగ్, పృథ్వీరాజ్ చౌహాన్ వాడిని డిఫీట్ చేశాడు, క్యాప్చర్ చేసిన తర్వాత ఆ రోజున్న యుద్ధ విధానాలకు వెంటనే ఎగ్జిక్యూట్ చేసి ఉండాల్సింది. బికాస్ వాడికి దొరికితే మనం వదిలే ప్రశ్నే ఉండదు. మ్యాగ్నానిమస్గా వదిలేశాడు. ఏమైంది? నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ ఇట్స్ 1192లోనూ 93లోనూ తిరిగి వచ్చి వీడిని ఓడించాడు. వాడేమీ సేమ్ కరుణ అది ఏమీ చూపెట్టలేదు, ఎగ్జిక్యూట్ చేసేసాడు పృథ్వీరాజ్ చౌహాన్. వెరీ వెరీ టెల్లింగ్ ఎగ్జాంపుల్. 1965 ఏమైంది? వార్లోకి వచ్చేటప్పుడు పాకిస్తాన్ చాలా గర్వంగా వచ్చింది, మేము ఇండియానంతా జయించేస్తామన్నట్టు. ఎందుకంటే వాడికి అయూబ్ ఖాన్ వాడికి కొంత అబ్సెషన్ ఉండేది. పంజాబీసు మేము మార్షల్ రేసు, ఇండియన్స్ తడవ గనక ఇఫ్ వి గో అగెన్స్ట్ ఇండియన్స్ ఓడిపోవటం ఖాయం అన్న ఉద్దేశంతో వచ్చాడు. బట్ సర్ప్రైజింగ్లీ ఇండియా చాలా గట్టిగా ముందుకు నెట్టుకుపోయింది. లాహోర్ దాకా వెళ్ళారు. కాశ్మీర్లో కూడా స్ట్రాటజిక్ చికెన్ స్నెక్ ఆ ఏరియానంతా కూడా ఇండియా తీసేసుకుంది. చాలా ఫామ్గా ఉండాల్సింది. ఎప్పుడు టాష్కెంట్ నెగోషియేషన్స్. బట్ తీసుకున్నవన్నీ వెనక్కి ఇచ్చేసాం. ఎంత లాస్ అయినాం దానివలన. స్ట్రాటజిక్గా చికెన్ నెక్ అది పోబట్టి ఆ పైన వచ్చిన ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ టెర్రరిస్ట్కు చాలా అది వాళ్ళకు ఉపయోగపడింది. సో అర్థం లేని కన్సెషన్. ఇక క్లాసిక్ ఇంకొక కేసు ఏంటంటే 1971 మిసెస్ గాంధీ ఎంత చక్కగా గెలిచింది, ఎంత గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ దేశాన్ని ఒక ఊపి పారేయటానికి, కాశ్మీర్ను ఫుల్గా సెటిల్ చేసి నువ్వు ఆజాద్ కాశ్మీర్ ఆ ఏరియా అంతా ఇస్తే తప్పితే మీ ప్రిజనర్స్ ఆఫ్ వార్ 90,000 మంది ఇండియాలో ఉన్నారు. తీరా ఏం చేసాం?
మొత్తం ఈ అడ్వాంటేజ్ అంతా మనం సిమ్లా ఒప్పందంలో పోగొట్టుకున్నాం. సో కన్సిస్టెంట్గా ఈ ఇండియన్ లీడర్షిప్, ఇండియన్ మెంటాలిటీ ఆఫ్ అకామిడేషను, లిబరలు వాళ్ళు మన వాళ్ళే కదా. సేమ్ థింగ్ మహాత్మా గాంధీ, నెహ్రూ. వాళ్లకు ట్రెషరీ నుంచి డబ్బులు పే చేయకపోతే నేను సత్యాగ్రహానికి కూర్చుంటానన్నాడు. ఎవరు? మహాత్మా గాంధీ గారు పాకిస్తాన్కు. సిమిలర్లీ ఇండస్ ఒప్పందం, సింధు నది ఒప్పందంలో నెహ్రూ గారు చాలా లిబరల్గా వాళ్ళకన్నీ ఇచ్చేశాడు. సిమిలర్లీ మొరార్జీ దేశాయ్ ఈ తీస్తా పద్మా నది ఒప్పందంలో ఫరాకా బ్యారేజ్ నుంచి మన హుగ్లీ సైడ్ ఫ్లష్ చేయడానికి ఎక్కువ నీళ్లు తీసుకోవటం కోసంగా కట్టుకున్నా కానీ గంగ నుంచి ఎక్కువ నీళ్ళు అటుకివ్వటానికి ఆయన ఒప్పుకున్నాడు. సో ఈ అకామిడేషను, లిబరల్ మైండ్ ఎవరికంటే పక్కవాడు కూడా అట్లాంటి మైండ్ సెట్తో ఉంటే బాగానే ఉంటుంది. బట్ పాకిస్తాన్ ఆ మైండ్ సెట్టే లేదు. అది ఒక జిహాదీ మైండ్ సెట్, ఇస్లామిక్ మైండ్ సెట్, అది తాలిబాన్ మైండ్ సెట్. అట్లాంటి వాడితో ఈ టైంలో మనకి ఎప్పుడైతే కాస్త అడ్వాంటేజ్ ఇండియా ఉన్నదో నెగోషియేషన్స్ అంటాం అర్థం లేదు. ఇప్పుడు గట్టిగా ఫామ్గా ఉండాలి. ఒకటి, ఇండస్ వాటర్ ట్రీటీ ఆపటం పెద్ద దెబ్బ వాడికి. మనం పైనుంచి ఆ నీళ్ళు వదలకపోతే బాగా స్క్వీజ్ అయిపోతారు. రెండోది, బెలూచిస్తాన్ ఈజ్ ఎ బాయిలింగ్ పాయింట్. దాన్ని వాడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ ఫ్యూయల్ షాక్ అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నారు. ట్రెమెండస్ డిస్కంటెంట్ ప్రజల్లో ఉన్నది. ఆ దేశం ఉడికిపోతూ ఉన్నది. అటువంటి టైంలో వాటి ఎంత స్క్వీజ్ మనం చేయగలిగితే అంత చేసి, బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ బిల్టప్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ ఆఫ్ఘనిస్తాన్, వీ హ్యావ్ ఏ రీజనబుల్లీ గుడ్ రిలేషన్షిప్ విత్ ఇరాన్. ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ని వదులుకొని లెట్స్ గెట్ ఇన్ టు నెగోసియేషన్స్ అట్ దిస్ స్టేజ్ అని అంటాం అర్థం లేని పని. ఐ థింక్ ఎందుకన్నాడో ఆయన ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయితే నాకు తెలియదు, కానీ మేబీ ఐ థింక్ ఆయన యాక్చువల్లీ యాజ్ ఏ ఆర్మీ చీఫ్ హిస్ హోల్ అప్రోచ్ షుడ్ బి హౌ బెస్ట్ టు ప్రిపేర్ ది ఆర్మీ ఫర్ ది వార్, నాట్ ఫర్ నెగోసియేషన్స్. నెగోసియేషన్స్ చూసుకోవడానికి ఇంకోళ్ళు ఉన్నారు, అది ఇంకోళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. నా ఉద్దేశంలో ఇది అన్టైమ్లీ, అన్నెసెసరీ ఇనిషియేటివ్. ఐ హోప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అసలు ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న ఫాలో అవుతున్న పాలసీ కరెక్ట్ పాలసీ. మోడీ గారు చక్కగా చేస్తున్నారు, ఫారిన్ సెక్రటరీ కూడా చక్కగా చేస్తున్నారు. అన్ని రకాల స్క్వీజ్ చేయడానికి చూస్తున్నారు. అండ్ ఇట్ విల్ గెట్ స్క్వీజ్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏదో ఇరాను, అమెరికా దీని కింద మీడియేషన్ చేయటం ద్వారా మాకు కొంత ఇది వస్తుంది అనుకున్నారు, కానీ అది రాదు. ఒకటి, ట్రంప్ను బుట్లో వేసుకున్నారు. రెండు రకాల బుట్లో వేసుకున్నారు. వాడిని ఫ్లాటరీ చేసి, రెండోది వాడి ఎకనామిక్ ఇంట్రెస్ట్ టేక్ కేర్ చేసి. బట్ అది ఓన్లీ ఇట్స్ అనదర్ 2 years. ఒక తడవ ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత ఆ గుడ్ విల్ కంటిన్యూ కాదు. సో లాంగ్ రన్లో అమెరికాలో వీళ్ళకి ఏమి పెద్ద హ్యాండ్ ఉండకపోవచ్చు. ఈవెన్ ఇప్పుడు ఇరాన్, అమెరికా మీడియేషన్లో కూడా బాగా దెబ్బతిన్నారు. ఆల్రెడీ కొన్ని ఫ్యాక్ట్స్ బయటకు వస్తున్నాయి. ఇరాన్ ఏరోప్లేన్స్ను వీళ్ళ నూర్ఖాన్ బేస్లో షెల్టర్ ఇచ్చారని అమెరికాకు చెప్పకుండా. సో డబుల్ గేమ్ ఎక్కడ కూడా ఆడుతూ ఉన్నారు. సో ఇదంతా వాళ్ళకు నెగిటివ్గా పోతుంది. అటువంటి టైంలో వాడికి ఒక ఆలివ్ బ్రాంచ్ ఇచ్చి వాడిని రక్షించాల్సినటువంటి అవసరం ఇండియాకు లేదు. ఐ థింక్ వీ షుడ్ ఫాలో అవర్ స్ట్రాంగ్ స్టాండ్ పాలసీ అగేన్స్ట్ పాకిస్తాన్. మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ.